వినిపించబోయే వాదన సంధ్యా థియేటర్ నుంచి అసిస్టెంట్ కమిషనర్ కి ఆ రోజు సినిమా చూడటానికి అల్లు అర్జున్ వస్తున్నారు. 4వ తారీఖున అల్లు అర్జున్ హీరోయిన్ ఇతర టీం రాబోతోంది అని పోలీసులకు అసిస్టెంట్ కమిషనర్ కి ఇచ్చిన లెటర్ ఇక్కడ కీలకమయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. సో అల్లు అర్జున్ తన ఫండమెంటల్ రైట్ ని ఎక్సర్సైజ్ చేసుకున్నారు. బాధ్యతాయుతంగా ఆయన పోలీసులకు ఇన్ఫార్మ్ కూడా చేయించారు ఆయన రాక గురించి. కాబట్టి ఇక్కడ కల్పబుల్ హోమిసైడ్ కానీ ఇతర ఏ విధమైన నిర్లక్ష్యం అప్లికేబుల్ కాదు అని హైకోర్టు ముందు వాదనలు వినిపించబోతున్నారు. అదే సమయంలో ఇటు పోలీసులు కూడా తమ వాదనలు వినిపించబోతూ ఉన్నారు. సో ఎవరి వాదనతో కోర్టు ఏకీభవిస్తుంది అనేది చూడాలి. చాలా अल्लू अर्जुन प्लीज सर could you please पता कर लेके बोलता सर but BJP is blaming the Congress government. चल सर रेवांश सर what is your comment on Allu Arjun? अल्लू अर्जुन प्लीज सर could you please पता कर लेके बोलता सर but BJP is blaming the Congress government. అల్లు అర్జున్ అరెస్ట్ గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విలేకరులు ప్రశ్నించినప్పుడు ఆయన దానిపై ఏ విధంగానూ స్పందించకుండా వెళ్ళిపోయారు. కానీ ఆయన చిట్చాట్లో మాత్రం మాట్లాడారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని అల్లు అర్జున్ మాట్లాడారు. సో ఇప్పుడు ఏం జరగబోతోంది? హైకోర్టు దగ్గర ఉత్కంఠ వాతావరణం కనిపిస్తోంది. అభిమానులు ఉత్కంఠ కనిపిస్తోంది. అల్లు అర్జున్ కుటుంబ సభ్యుల్లో టెన్షన్ కనిపిస్తోంది. ఇటు నాంపల్లి కోర్టు దగ్గర అల్లు అర్జున్ని ప్రొడ్యూస్ చేస్తున్న దృశ్యాలు చూస్తున్నాం. మొదటి బాక్స్లో రేవంత్ రెడ్డి ఆయన ఏం మాట్లాడకుండా, మీడియా అడిగింది అల్లు అర్జున్ అరెస్ట్ గురించి అడిగినప్పుడు ఆయన ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయారు. మూడో బాక్స్లో మనం చూడొచ్చు. నాంపల్లి కోర్టు దగ్గరకు గాంధీ హాస్పిటల్కి తీసుకువెళ్ళినప్పుడు అల్లు అరవింద్ అర్జున్తో పాటే ఉన్నారు. అండ్ 4వ బాక్స్లో కూడా మనం చూస్తున్నాం అక్కడ అల్లు అర్జున్ని కోర్టు దగ్గర ప్రొడ్యూస్ చేస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. ఇటు చెంచల్గూడ జైలు దగ్గర కూడా పూర్తిగా రోప్ పార్టీ తమ ఆధీనంలోకి తీసుకుంది. ఆ పరిసరాల్లోకి ఎవరిని అభిమానులను పెద్ద ఎత్తున రాకుండా చేయడానికి అక్కడ అన్ని ఏర్పాట్లు చేసింది. నాంపల్లి కోర్టు దగ్గర అల్లు అర్జున్ను జడ్జి ముందు ప్రొడ్యూస్ చేయడానికి తీసుకెళ్తున్న దృశ్యాలు అందరికీ ఆయన నమస్కారం చేసుకుంటూ లోపలికి వెళ్తున్నారు. ఇప్పుడు అల్లు అర్జున్ భౌతవ్యాన్ని తేల్చేది హైకోర్టులో జరిగే వాదనలే. హైకోర్టులో క్వాష్ పిటిషన్ మూవ్ చేశారు. ఇప్పటికే అల్లు అర్జున్ 2 రోజుల క్రితం కూడా హైకోర్టును ఆశ్రయించారు. ఇందులో నా తప్పిదమేమీ లేదు, మానవతా దృక్పథంతో 25 లక్షల రూపాయలు నేను సాయం చేశాను అంటూ. అటు సంధ్యా థియేటర్ యాజమాన్యం కూడా మా నిర్లక్ష్యం ఏమీ లేకుండానే అరెస్టులు చేస్తున్నారు అంటూ సంధ్యా థియేటర్ యాజమాన్యం కూడా హైకోర్టును ఆశ్రయించింది. మరి ఇప్పుడు హైకోర్టులో క్వాష్ పిటిషన్కి అనుకూలమైనటువంటి ఆర్డర్స్ ఏమైనా వచ్చే